మార్కెట్లో చార్ట్స్ చదవడం అందరికీ వచ్చు. యూట్యూబ్లో ఇండికేటర్ స్ట్రాటజీస్ దొరుకుతాయి. బుక్స్లో సెటప్స్ ఉంటాయి. టెలిగ్రాము, వాట్సాప్లో కాల్స్ వస్తూ ఉంటాయి. కానీ నిన్ను నువ్వు ఎప్పుడైనా చదివావా? లాస్ వచ్చినప్పుడు నీ చెయ్యి వనక్కుండా ఉందా? ప్రాఫిట్లో నీ ఈగో నీ కంట్రోల్లోనే ఉందా? చార్ట్ చాలా కామ్గా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ మన మనసు మాత్రం గోల చేస్తుంది. ఇప్పుడు ఎంట్రీ తీసేసుకో, టార్గెట్ కొంచెం పెంచుదాము, అబ్బా స్టాప్ లాస్ తగిలింది, లాస్ వచ్చింది, ఇంకొక ట్రేడ్ చేసి లాస్ని కవర్ చేసేద్దాం, వామ్మో దగ్గరకు వచ్చేస్తుంది, స్టాప్ లాస్ తీసేద్దాం. ఇవి చార్ట్ కాదు, మన లోపల మాటలు. ఒక ట్రేడరు సపోర్టు, రెసిస్టెన్సు ఇవన్నీ చూస్తాడు, కానీ ఒక కమిటెడ్ ట్రేడర్ మాత్రమే ఫియరు, గ్రీడు, ఇంపేషన్స్ వీటిని చూస్తాడు. ఎందుకంటే చార్ట్ మనల్ని మోసం చేయదు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే కొత్త ఇండికేటర్ స్ట్రాటజీ కాదు కావాల్సింది, సెల్ఫ్ అవేర్నెస్. అందుకే కమిటెడ్ ట్రేడర్ చార్ట్ని కాదు, తనని తాను ప్రతిరోజు అనలైజ్ చేస్తాడు. మార్కెట్ సిలబస్ చాలా చిన్నది, అందులో టఫెస్ట్ సబ్జెక్టు మన మనసే. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.